యవ్వన కాలమందే రక్షించబడి దేవుడు నాకన్నా ఎక్కువగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యవ్వన జీవితం ప్రభువుకి మనం ఇచ్చినట్లయితే యవ్వన కాలమున కాలిపోయిట నరునికి మేలు. నేను రక్షించబడిన కానించి నమ్మకంగా ప్రభువులో ఉన్నాను. దేవుడు నన్ను అన్ని విధాలు ఆశీర్వదించేశాడు. మనం ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాం కదా, గొప్ప అవ్వాలని కోరుకుంటాం కదా. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గొప్పవారిగానే చేస్తాడు. ఇది నా చిన్న సాక్ష్యం. మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 25వ అధ్యాయం 10వ వచనం చదువుతాను చూడండి. మత్తయి సువార్త 25:10. వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి ముందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన మరలా ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. మొదటిసారిగా ఆయన లోక రక్షకుడిగా వచ్చాడు. ఆయన మనందరి పాపముల నిమిత్తం సిలువలో తన ప్రాణాన్ని అర్పించి మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం చేశాడు. మనల్ని రక్షించాడు. ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఏంటి జరగబోయేది? మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటాం కదా, అదేంటి? ప్రభు యొక్క మొట్టమొదటి రాకడ. ఇప్పుడు మరలా ప్రభు రాబోతూ ఉన్నారు. ఏమన్నా చూడండి, అక్కడ 10వ వచనం ఏమన్నాడు? వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. వారంటే ఎవరు? బుద్ధి లేని కన్యకలు. 25వ అధ్యాయం ఏంటి? పరలోక రాజ్యము పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు సిద్ధపడిన బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. బుద్ధి లేని వారు 5గురు, బుద్ధి గలవారు 5గురు. మరి మనం ఎవరిలాగా ఉండాలి? బుద్ధి గల మంచిది. ఎలా మరి బుద్ధి గల కన్యకలు అంటే ఎవరిక్కడ? వారి దగ్గర నూనె ఉన్నది, సిద్ధపడి ఉన్నారు, ప్రభు కోసం ఎదురు. మనం దేవుని సన్నిధికి వచ్చాము, దేవుని వాక్యం వింటున్నావు. మరి నువ్వు సిద్ధపడ్డావా? తలుపు వేయబడబోతుంది. తలుపు వేయబడబోతుందంటే మేము మీ విజయవాడ నుంచి ఇందూరు మీ ప్రాంతానికి వచ్చాం. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగవు. ఇప్పుడు మేము రామ్డమ్మా, రండమ్మా, రక్షించబడండమ్మా, మారు మనసు పొందండమ్మా అని ఇప్పుడు బ్రతిమలాడుతున్నాం. ఇక రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగవు. ఏమన్నాడు ఇక్కడ? అంతటా తలుపు వేయబడెను. తలుపు వేయబడటం అంటే ఏంటి? ఇక సువార్త ప్రకటననే తలుపు వేయబడింది. ఇంకా ఇలాంటి సభలు జరగటానికి అవకాశం ఉండదు. అంతేకాదు, మన జీవితాల్లో దేవుని యొక్క సిద్ధపాటు లేకపోతే నువ్వేమైపోతావు? ఇక్కడే విడబడతావు. మందిరానికి వచ్చిన, పాటలు పాడిన, దేవుని యొక్క చిత్తంలో నీవు లేకపోతే
ఏమైపోతావు? నీవు విడవబడతావు. తలుపు వేయబడెను. మరి సిద్ధపడుతున్నావా? మనం ఏదన్నా వివాహానికి వెళ్ళాలని ఏం చేద్దాం? ఎన్ని రోజులు సిద్ధపడతా? అప్పుడప్పుడు వేసుకుంటావు. ఏదో ఒకటి తగ్గించేస్తావా? ఏం చేస్తావు? 3-4 రోజుల నుంచే ఏం చేస్తావు? ఏం వేసుకోవాలి, ఎలా ఉండాలి, అక్కడ ఎట్లా ఉండాలి, ఎన్నెన్నో ఆలోచనలతో సిద్ధపడతాం. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు అక్కడ ఎంతో సమీపంలో ఉన్నది. మరి సిద్ధపడ్డావా? ఎప్పుడైనా ఆలోచించేసారా? చూడండి, అక్కడ వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. దేవుడు తప్పక రాబోతున్నారు. సంఘం ఎత్తబడబోతున్నది. ప్రభు మరలా రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఆయన రాబోతూ ఉన్నారు. మరి నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా? విరవబడే గుంపులో ఉన్నావా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుడు రాబోతూ ఉన్నారు. దానికి సూచనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. పెట్రోల్ రేట్ పెరిగిందా లేదా? దాని ముందు ఎందుకు పెరిగింది చెప్పండి? వెరీ గుడ్. ఏంటి? యుద్ధం వస్తుందా రాలేదా? ఇంకా యుద్ధం ఆగలా, లోపల రగులుతా ఉంది. మళ్ళీ ఇప్పుడు గుప్పుని వచ్చేస్తుంది. మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంటూ ఉంటున్నాయి. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అంటే దేవుని రాకడ ఎంతో సమీపములో ఉన్నది. ఇక్కడ 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏమన్నారు? 24:6. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. వింటున్నారా లేదు? ఇప్పుడు టీవీలో చూస్తున్నారా లేదా? వార్తల్లో చదువుతూనే లేదా? ఇలాంటివి జరుగుతూ ఉండగా ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపంలో ఉన్నది. మా పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాకడ సువార్త. రక్షించబడాలి. రక్షించబడిన తరువాత దేవుని యొక్క రాకడకై మనం సిద్ధపడాలి. ఇదే మా యొక్క పర్యటన యొక్క ముఖ్యమైన ఆశయం. నువ్వు రక్షించబడకపోతే నీవు దేవుని రాజ్యానికి వెళ్ళవు. కనుక మనం బుద్ధిగల కన్యకల వలె మనం ఉండాలి, కానీ బుద్ధి లేని కన్యకలుగా ఉండనే. బుద్ధి గల వారికి బుద్ధి లేని వారికి తేడా ఏంటి? ఇక్కడ ఇచ్చాడు చూడండి. 25వ అధ్యాయం 3వ వచనం చూడండి. 25:3. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని, చూడండి దివిటీలు ఉన్నాయి. దేవుని యొక్క పెళ్లి కుమారుని ఎదుర్కొంటాక అంటున్నారు, కానీ ఏమి లేదు. చాలా మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. గుడికి వస్తారు, దేవుని వాక్యం వింటారు, అయితే వారి జీవితాల్లో దేవుడు వస్తాడని తెలుసు, వాక్యం వింటాడని తెలుసు, కానీ ఏమి లేదు. పరిశుద్ధాత్ముడు అనే నూనె వీరిలో లేనే లేదు. ఏమిటి నూనె అంటే? పరిశుద్ధాత్ముడు నిన్నేం చేస్తాడు? నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. నూతన స్వభావాన్ని కలుగ చేస్తాడు. ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే వారి దేవుని రాజ్యములో ప్రవేశింపడు. దేవుడు ఆత్మ మనలో ఉందని అంటే ఒకటే రుజువు. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి.
మనలో దేవుని ఆత్మ ఉన్నాడు అని అంటే మనలో ఏముండాలి? తీతు పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తెలియలేదా? చూడండి 198వ పేజీ, క్రొత్త నిబంధనలో 198వ పేజీ 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే స్నానము ద్వారాను అదిగోని పరిశుద్ధాత్మ మనకు ఏం చేస్తాడు? నూతన స్వభావం. దేవుని సన్నిధికి నీకు వచ్చావంటే ఏం చేయాలి? నూతన స్వభావం. ఊరికే వచ్చి విని వెళ్ళటం కానీ కాదు. నువ్వు వచ్చి విని నీ బ్రతుకులో మార్పు లేదు అంటే బుద్ధి లేని కన్యకలది. నీవు వచ్చి విని నీ బ్రతుకు మారింది అంటే నీవు బుద్ధి గల కన్యకవి, నూనె నీ దగ్గర ఉన్నట్లు. మీరు ఆలోచించుకోండి, ప్రశ్న వేసుకోండి. నాలో దేవుడు నూతన కార్యం చేశాడా? నా మాటలు మారినాయా? నా జీవితం మారిందా? నా ప్రవర్తన మారిందా? మారితే నీవు నూతన స్వభావం ఉన్నట్లు. ఒకవేళ నీవు మార్పు లేని స్థితిలో ఉంటే బుద్ధి లేని కన్యకలుగా ఉన్నట్లు. ఇక మీరేం చేస్తారు? మీరు దేవుని రాకడలో ఎత్తబడే సంఘంలో ఉండనే తెలుసుకోండి సత్యాన్ని. దేవుడు రాబోతున్నాడని చెప్పబడే ఈ దినాల్లో నువ్వు పరీక్ష చేసుకో. నాలో ఎంత మార్పు వచ్చినది? నేను చెప్తున్నాను కదా, రక్షించబడ్డాం, 17 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు మార్గంలోనే నూతన స్వభావం కలిగే జీవిస్తాం. అలా మన జీవితాల్లో నూతన స్వభావం లేకుండా ఊరికే నువ్వు వచ్చి వెళ్ళేవనుకో, నిన్నేమంటారు? నామకార్థ భక్తి, శక్తి లేని భక్తి. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వెవరివి? మృతుడవే. తెలుసుకోండి అమ్మలారా, అయ్యలారా, పెద్దలారా, చిన్నలారా, యవనస్తులారా, దేవుడు రాబోతున్నాడు. ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. దేవుని యొక్క రాకడ ఎంతో సమీపములో ఉండగా మనం ఎత్తబడే గుంపులో ఉన్నామా? విడవబడే గుంపులో? బుద్ధి గల కన్యకలుగా ఉన్నావా? బుద్ధి లేని కన్యకలుగా ఉన్నావా? ఒక్కసారి ప్రశ్న వేసుకో, పరీక్ష చేసుకోండి. ఏమన్నారు ఇక్కడ? బుద్ధి లేని వారు, బుద్ధిగా లేని కన్యకలు తమ దివిటీల్లో నూనె తీసుకొని పోలేదు. నూనె లేదు వీళ్ళ దగ్గర. మందిరానికి వస్తున్నావు, దైవ సన్నిధికి వస్తున్నావు, గుళ్ళోకి వస్తున్నావు. ఎంత నూతన స్వభావం మనలో ఉన్నది? నీ మాటలు మారినాయా? నీ ప్రవర్తన మారిందా? నీ సాక్ష్యం ఏంటి? లోకం మన గురించి ఏమని చెప్పుకుంటుంది? గుడికి వచ్చిన తర్వాత ఏమని చెప్పుకోవాలి? ఏమనుకోవాలి మన గురించి? వీళ్ళు మారారు, దేవుని బిడ్డలు, వీరి జీవితాలు మారిన జీవితాలని మన గురించి చెప్పకపోతే, ఇక మన దగ్గర ఆ సాక్ష్యం లేకపోతే మనం మారిన వారం కానే కాదు. ఒకసారి ఒక ఆమె, అయ్యగారు మా దగ్గర రండి, మా ఆయన సరిగ్గా మాట ఎంతలేదు, మాకు ఎప్పుడు తగదే వస్తుంది, రండి అంటే నేను ప్రార్థన చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు మంచి అన్ని ఇచ్చి కూర్చోబెట్టాక ఆయన ఒకే ఒక మాట అన్నారు, అన్నయ్య నేను అసలు ఏం గురించి గుడి మానేసాను. ఏమన్నాడు? ఎవరి గురించి నేను
గుడికి రావట్లేదు అని అంటే ఈమె సాక్ష్యం ఎలా ఉంది ఆయన ముందు? ఎలా ఉంది? మారిన జీవితమా మారిన జీవితమా? పద్దాక విమర్శిస్తుంది, పద్దాక తిరద్ది, ఏది పడితే కోపం, ఇష్టానుసారంగా మాట్లాడుద్ది, ఆదివారం మళ్ళీ ప్రార్థనకి వెళ్ళద్ది. ఇలాంటి వాళ్ళు ప్రార్థన చేసేది అంటే నేనేమి చెప్పలేకపోయాను. అది మన జీవితాల్లో ఉంటే మన బుద్ధి గల కన్యకలం కానే కాదు. పరిశుద్ధాత్ముడు మనలో, నీలో నూనె ఉందంటే మనలో పరిశుద్ధాత్ముడు ఏం చేయాలి? నూతన స్వభావము కలిగ చేయాలి. అలాంటి నూతన స్వభావం మనలో లేదు అంటే నువ్వు ఎత్తబడవు. ఇదే తీతు పత్రికలో 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 16వ వచనం లేక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 16. దేవుని ఎరుగుదుమని వారు, మనం ఏమనుకుంటాం? దేవుడు మా తెలుసు, మేము 5 సంవత్సరాలు ప్రార్థన పడుతున్నాం, 10 సంవత్సరాలు ప్రార్థన పడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుడు మాకు అంతా తెలుసు అని చెప్పుకుంటాం. మంచిది. తర్వాత ఏమన్నారు చూడండి. కానీ ఎవరు? దేవుని దృష్టిలో ఎలాంటి వాళ్ళు? అసహ్యులు. ఎందుకని? ప్రార్థనకి వస్తావు, టీవీని చూస్తావు, సీరియల్ వదలవు, ఫోన్లు వదలవు, ఇష్టానుసారమైన మాటలు వదలవు. ఇలాంటి వారిని దేవుడు ఏమంటాడు? సరిగ్గా కూర్చోండి. మీరు ఏమన్నాడు? ఇలాంటి వారిని అసహ్యులు. ప్రార్థనగా లేట్గా వస్తారు, టీవీ సీరియల్కేమో ఎన్నింటికంటే కష్టించి దాని ముందు కూర్చుంటా. ఇదా? ఇలాంటిది దేవుడు ఎక్కడ మెచ్చలేదు. మార్చుకోండి. మన జీవితాల్లో దేవుని ఎరుగుదమని చెప్పుకొందురు కానీ ఎలాంటి వాళ్ళు? బ్రతుకు మారకపోతే దేవుని దృష్టిలో ఎవరు? నువ్వు అసహ్యులు. ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. తెలుసుకోండి సత్యాన్ని. అసహ్యులను, అవిధేయులు. దేవుని వాక్యం ఎంత చెప్పినా బ్రతుకు మారదు. దేవుని వాక్యం వింటాం, ఇక్కడ వింటాం, కొమ్మ వదిలిన తర్వాత మళ్ళీ అసలు మర్చిపోదు. పోయినా ఏ వాక్యం చెప్పారు చెప్పండి. అయ్యారు దీన్ని కూర్చోండి. సినిమాలు కూర్చోండి, టీవీలో చూసిన గుర్తుంటాయి. అయిపోయి అవి అసలు మర్చిపోవు, బొమ్మన బావు. మరి ఒకరు మాట్లాడండి మీరు. నేను ఆదివారం 127వ కీర్తన చెప్పాను. నేను ఆదివారం నువ్వు విశ్వాసమా లేక నీ విశ్వాసం ఎలాంటిది 2 ప్రసంగాలు చేస్తాను సంఘం ప్రతి ఆదివారం. మరి అయ్యగారు ఏ వాక్యం చెప్పారు చెప్పండి మీరు. ఇదే మరి అవిధేయత ఇక్కడే కనపడిపోతుంది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను, అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై. అంటే దేవుని పని, దేవుని సన్నిధి, ప్రార్థన, ఆరాధన, వాక్యం అంటే వీళ్ళు ఎలా ఉంటారు? ప్రతి సత్కార్యము విషయమై. ఏమంటారు? భ్రష్ట జీవితం చాలా బాధకరం. పైకి ఎలా కనపడతారు వీళ్ళు? దేవుని ఎరుగుదము. భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. దేవుడు చెప్పే మాట. మరి మనం చదివిన భాగంలో కూడా దేవుడు ఏమని చెప్పాడు చూడండి. ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం చూడండి, లేక 11వ వచనం చూడండి. అక్కర్లేదు,
11వ వచనం చూడండి ఏమన్నాడు? 25:11 అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత వచ్చి తలుపు వేయబడిన తర్వాత తీసిరా, ఇక మళ్ళీ తీయటం అన్నది ఉండదు ప్రియమైన వాళ్ళారా. నోవాహు తలుపు వేయబడింది వారా, తీసాడా? మళ్ళీ ఇక తీయనే. దేవుడు చెప్పకుండా ఏది చేయలా. ఆయన ముందే హెచ్చరించి ప్రతిమలాడి అనేక సార్లు చెప్పి తర్వాత చేశాడు. నోవాహు జలప్రలయం చెప్పాడే లేదా? తలుపు వేయబడింది, ఇక తీయలేదు. అర్థమైందా? బెల్షాజరుకి ఒకే ఒక మాట అన్నారు, మేనే టేకెల్ ఉపాసిన్. ఇక నువ్వు అయిపోయావు. ఇక మళ్ళీ అన్నాడా? మళ్ళీ ఇంకా లేనే. కనుక అంతటా తలుపు వేయబడెను. తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అప్పుడు అంటారు, కేకలేసేస్తారు. ఏమని? అయ్యా మాకు తలుపుది. దేవుడు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఇదే పరిస్థితిలో ఉంటారు. ఏమని? అప్పుడు ఇవి అరుస్తారు, గీ పెడతారు, గుడిలోకి వచ్చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఏమీ ప్రయోజనం ఉండదు. తలుపు తీయమని అడుగగా, అందుగో మిమ్మును ఎరుగనే. ఎవరినన్నాడు ఎరుగనని? దేవుని ఎరుగుదమని వాళ్ళు చెప్పుకుంటారు. మాకు తెలియదు యేసు ప్రభు అంటారు. కానీ దేవుడు ఏమన్నాడు? అసలు నేను మిమ్మల్ని ఎరగనే. కనుక నూనె లేకపోతే నిన్ను దేవుడు ఏమంటాడు? ఎరుకము అంటాడు. మన బ్రతుకు మారకపోతే దేవుడు ఏమంటాడు? నిన్ను ఎరుగము అని అన్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి వేళ సత్యాన్ని తెలుసుకోండి. మన అన్ని విషయాలు తెలుసుకుంటాం. డబ్బులు వస్తుంది, లోన్ వస్తుంది అనుకో, ఏం చేస్తారు? తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ సంతకాలు పెట్టాలి, డబ్బులు ఎంత వస్తుంది లెక్కలు వేస్తావు లేదా? మరి దానికన్నా ముఖ్యమైనది ఏం తెలుసుకోవాలి? నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావో, విడవబడే గుంపులో ఉన్నావో తెలుసుకోవాలి. దేవుని రాకడ ఎంతో సమీపంలో ఉన్నది. యుద్ధాలు తగ్గుతాయా పెరుగుతాయా? పెరుగుతాయి, తగ్గవు. ధరలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. పెరిగిందా లేదా? పెరుగుతాయి. రాబోవు దినాలు ఎలాంటివి? కడవరి దినాలు, అపాయకరమైన దినాలు, అంత్య దినాలు. ఈ ప్రపంచ చరిత్రను దేవుడు ముగించబోతూ ఉన్నాడు. కనుక మనం ఇలాంటి చివరి దినాల్లో ఉన్నప్పుడు ఎత్తబడే ప్రభు పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. మనం సిద్ధపడి ఎదురు చూసేవాడిగా మనం ఉండాలి. ఒకవేళ సిద్ధపడి ఎదురు చూడకపోతే నువ్వేమైపోతావు? ఎవరుంది అక్కడ? సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు వెళ్ళిపోయారు. మరి మిగిలిన వారు ఏమైపోయారు? విడువబడ్డారు. అర్థమైందా? నూనె. ఇంకా 2వది చూడండి, అక్కడే మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. చాలు, దివిటీ లేచి అని చక్కపరచాలి. అంటే ఏంటి? నీ యొక్క దీపం ఎప్పుడు వెలుగుచుండనియాలి. దివిటి అంటే తెలుసా? నీ వాక్యము నా పాదములకు, దీపము నా త్రోవకు. దేవుని వాక్యం ఎంతగా నిన్ను చక్కపరిచింది, దేవుని వాక్య ప్రకారం నువ్వు ఎంతగా నడుచుకుంటున్నావు. మనుషుల వైపు కాదు చూడవలసింది,
నీ సొంత ఆలోచనలు అంతకన్నా కాదు. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ఎంతగా నెరవేరుతున్నది, అదే మన జీవితాల్లో దివిటీలను నువ్వేం చేయాలి? చక్క బలచాలి. దివిటి ఆరిపోకూడదు. దివిటి ఆరిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పరలోక రాజ్యానికి వెళ్ళనే విడవబడతావు. జాగ్రత్త. లోకాసు వార్త చూడండి, 12వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఏమనుందో? లూకా 12:35 ఏమనుంది చూడండి. మీ నడుములు కట్టుకొని ఉండుడి. దీపములు వెలుగుచుండని. దీపం ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యం నీలో ఫలించాలి. అర్థమవుతుందా? మొదటి కీర్తన 3వ వచనం ఏముంది? అతడు నీటి కాలువల యొరను నాటబడితే ఆకువాడక తన కాలమందు. ఇదిగో బైబిలు 66 నీటి కాలువలు. ఎన్ని బైబిల్ గ్రంథాలన్నీ? 66 నీటి కాలువలు. చాలా మంది బైబిల్ చదవరు. చాలా బాధకరం. బైబిల్ అంటే ఏంటి? నీ జీవితంలోనే గొప్పది, నీ బ్రతుకులు మార్చేది, నిన్ను బ్రతికించేది దేవుని వాక్యం. నీకు జీవాహారం దేవుని వాక్యం. పొద్దున్న లేచి ఎంతమంది బైబిల్ చదివారు? భక్తి గల జీవితం ఏంటి? పొద్దున్న లేచి బైబిల్ చదవటం. భక్తి గల జీవితం ఏంటి? మనందరూ పిల్లలు ఉన్నారు లేదా? వెళ్ళైన వాళ్ళందరూ కుటుంబ ప్రార్థన, బైబిల్ చదవటం ఇంట్లో. అర్థమైందా? నీ పిల్లలను తీసుకుని వచ్చి కూర్చోబెట్టి రోజు ఏం చేయాలి? దివిటిని వెలిగించాలి. కుటుంబ ప్రార్థన ఎంత మందిలో ఉంటుందో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. దివిటీలు చక్కపరచండి ఎప్పటికైనా సరే. రోజు బైబిల్ చదవండి. పిల్లలు మన గురించి ఏం చెప్పుకోవాలి? మమ్మ మంచి ప్రార్థన పరురాలని చెప్పాలా? మమ్మ టీవీ చూస్తుందని చెప్పాలా? ఫోన్ బాగా చూస్తారు చెప్పాలా? ఇవి కాదు. మమ్మ మంచి ప్రార్థనా పర్రాలు, భక్తి పర్రాలు, బైబిల్ చదువుద్ది, వాక్య ప్రకారం జీవిస్తుంది. ఈ మాటలు మన పిల్లల దగ్గర నుంచి, మన ఇంట్లో వారి దగ్గర నుంచి, మన రక్త సంబంధుల నుంచి రాకపోతే నీ దివిటి ఏముంది? ఏమంది? నీ దివిటి చక్కబరిచినట్లు కానే కాదు, ఆడిపోద్ది. తెలుసుకోండి సత్యాన్ని. మందిరానికి వచ్చే వాళ్ళందరూ ఎత్తబడే గుంపులు ఉంటారా? కాదు. నీ దివిటి వెలుగుచుండనిస్తేనే. అక్కడే చెప్పాడు. ఏమన్నాడు? తమ ప్రభువు పెండ్లి విందు నుంచి వచ్చి తట్టగానే అతని తలుపు తీయటకు అతను ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండుడి. లోకాసు వార్త 12:35లో ప్రభు కోసం మనం ఏం చేయాలి? ఎదురు చూసే వారిగా మనం ఉండాలి. ఈ రాత్రికే ప్రభు వస్తాడేమో, లేదా కొద్ది దినాలకే ప్రభు వస్తాడేమో. అది మనం ఎదురు చూసే బిడ్డలుగా మన జీవితాలు. దివిటీలు చక్కబరచాలి. దివిటీలు ఆరిపోయిందనుకో, నువ్వు వెళ్ళనే వెళ్ళవు. జాగ్రత్త. చాలా మంది జీవితాలు దేవుని భక్తులు దేవుని సన్నిధికి వస్తారు, వాక్యం వింటారు, వాక్య ప్రకారం నడుచుకోరు. చాలా బాధకరం. మనుషులు చెప్పినట్టు చేస్తారు. ఇది చాలా బాధకరం. నేను చెప్పినట్టు చేయొద్దు, ఎవరు చెప్పినట్టు చేయొద్దు. ఎవరు చెప్పినట్టు చేయాలి? మనందరూ దేవుని యొక్క వాక్యమే మనకు ప్రధానం. స్ఫురణ సంఘం లేకపోతే ఫిలదెల్ఫియా సంఘం ఎవరిని అనుసరించింది? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించిన సంఘం.
కనుక మన సంఘం ఎలా ఉండాలి? చదువుతారు ఒక్క మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన 3:12 చదవండి. లేక 10 చదువున్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రావు. శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. అదే 8వ వచనంలో చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని. నీవు నేను ఎవరిని గైకొనాలి? దేవుడి యొక్క వాక్యం. చాలా మంది చేసేది ఏంటంటే, మాకు చదువు రాదయ్యా, మాకేం తెలియదయ్యా అంటారు. మిగతా విషయాల్లో అలాగే ఉంటావా? నీ బిడ్డల విషయాలు అలాగే ఉంటావా? నీ వ్యక్తిగత విషయాలు అలాగే ఉంటావా? ఇప్పుడు అసలు తెలీదు అంటానికి అసలు అవకాశాలు లేవు. టీవీలో వాక్యం వస్తుంది, ఫోన్లో వాక్యాలు వస్తున్నాయి. తెలుసుకుంటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యం కన్నా గొప్పది ఇంకొకటి లేనే లేదు. గొప్పదైన నీ వాక్యం నీలో ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తా తెలుసా? గొప్పవాడిగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం నీలో ఎంతగా నెరవేరుతుందో నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? అంత గొప్పగా దేవుడు చేస్తాడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఎలా గైకోవాలి? ఊనే తిని వదిలేయటమా? దేవుని సన్నిధిలో ఎంతో వినయ విధేయతలతో ఉండాలి, భయభక్తితో ఉండాలి. వాక్యం నీ జీవితంలో ఎంతగా ఉంటే నీ దివిటి అంతగా వెలిగిన. అలా వాక్యానుసారంగా నీవు లేవు అనుకో, ఏదో ఒక శోధన నేను పట్టుకుంటుంది, ఏదో ఒక అవిధేయతలో నీవు ఉంటావు. నీ బ్రతుకుని సైతానుడు ఏం చేస్తాడు? చెడగొడతాడు, నాశనం చేస్తాడు. ఆ తరువాత భక్తిహీనులైపోతారు. ఏంటి? దేవుని వాక్యం విని విని కూడా బ్రతుకు మారిపోతే ఎవరు? భక్తిహీనులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎవరు? ఎత్తబడనే ఎత్తబడ. కనుక ఈ సమయంలో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. తలుపు వేయబడబోతుంది. మరి నువ్వు సిద్ధపడి ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? తలుపు వేయబడితే అప్పుడు అప్పుడు అరిచిన ఏమి ప్రయోజనం? దేవుడు ఒకే ఒక్క జవాబు చెప్తాడు. ఏమంటాడు? చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయంలో ఏమో చూడండి, చివరి మాట ఏమన్నా ఉంది? అతడు 11వ వచనం. పన్నెండవ వచనం చూడండి. 12వ వచనం చూడండి. అతడు మిమ్మును ఎరుగనని మీతో ఏమన్నాడు? ఏమంటాడు? అతడు మిమ్మును ఎరుగను. అర్థమైంది మాట? నీ ప్రార్థనలో దేవుని దగ్గర దాకా వెళ్ళలేదు. నీ భక్తి దేవుని దగ్గర దాకా నీ స్వభక్తి, నీ భక్తిహీనత. దేవుడు నిన్ను ఎరిగిన వారిగా ఉండాలి ప్రియమైన వాళ్ళ. నీవు దేవుణ్ణి ఎరిగిన వారిగా నీవు ఉండాలి. అర్థమవుతుందా? ఏమన్నాడు అక్కడ? అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా. మనం ఏమనుకుంటాం? ఎంతమంది 10 మంది వచ్చేళ్ళే దేవుని సన్నిధిలో ఉన్నారులే, వాక్యం వింటున్నారులే అని అనుకుంటాం. మంచిదే. మరి నువ్వు ఎవరిని ఎరిగిన వారిగా ఉండాలి? దేవుణ్ణి ఎరిగిన వారిగా ఉండాలి. దేవుని సత్యాన్ని ఎరిగిన వారిగా ఉండాలి.
వాక్య ప్రకారం జీవించిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీలో నూతన స్వభావం కలిగచేసిన వారిగా ఉండాలి. కానీ నువ్వు వేరే విధంగా ఉంటే ఏమంటాడు దేవుడు? అతడు నేను మిమ్మును ఎరుగను. ఇదే మత్తయి సువార్త చూడండి, 7వ అధ్యాయం చూడండి, 25వ వచనం చదవండి. 7:25. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని. మత్తయి సువార్త 7:21 చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. ఏంటండి? ప్రభువా 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 అరిచి గీ పెడతాం కాదు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఎవరండి? ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? దేవుని యొక్క చిత్తం. అదేనా కష్టమా? ఎంతటికీ కష్టం కాదు ప్రియమైన వారు. చాలా మంది చేసిందంటే అమ్మో గుడికి అది మానుకోవాలి, ఇది మానుకోవాలి, ఈ మనం చేయలేము, అందుకే మానేసేద్దాం అనుకుంటా. లోకంలో ఉంటమే కష్టం. లోకంలో ఉంటమే నువ్వు అప్పుల పాలు అయిపోతావు, రోగాల పాలు అయిపోతావు, జీవితాన్ని నాశనం చేసుకుంటావు, నెమ్మది సమాధానం ఉండదు. లోకంలో ఉండటం కష్టం, దేవుల్లో ఉండటం చాలా తేలిక. దేవుని యొక్క వాక్యం నేను పరిశుద్ధ పరిస్థితి. క్రీస్తు ప్రభు రక్తం ప్రతి పాపము నుండి మనను పవిత్రునిగా చేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు. లోకంలో ఉంటే ఇది ఉండదు. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, 23వ వచనం. నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. ఎవరి గురించి చెప్తున్నారు? ప్రభువా ప్రభుని పిలిచే వారి గురించే ఇక్కడ చెప్తున్నారు. ప్రార్థన చేసే వారి గురించే ఇక్కడ చెప్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చిన వారి గురించే చెప్తున్నారు. మార్చుకోని ప్రియమైన వాళ్ళ. సమర స్త్రీ ప్రభు సన్నిధికి వచ్చింది, ఇక మళ్ళీ వెనక్కి తిరిగిందా? మాట్లాడింది మీరు? ఏ అధ్యాయం చెప్పండి? యోహాను సువార్త 4వ అధ్యాయం. సమర స్త్రీ వచ్చింది, వ్యభిచారం పోయింది, పాపపు బ్రతుకు పోయింది, కొండను విడిచిపెట్టేసేసింది, అన్ని ఒక్కసారే పోయినాయి. సగం సగం పోవటం కానీ కాదు, మన సగం అయినాక ఇంకో సగం చేద్దాం అనుకుంటా. అది కానే కాదు. ఇదిగో ఇలాంటి వాళ్ళనే అంటారు, నేను మిమ్మల్ని ఎరగని వీళ్ళు సగం సగం భక్తులు. ప్రభువా మీ నామం దెయ్యాలు వెళ్ళగొట్టాము, ఇంకా అంతేగాని వాక్యం వీళ్ళలో లేనే లేదు. బ్రతుకు మాటల అంతరంగాన్ని పరీక్షించే దేవుడు. నా గురించి ఏదో పూతంటే తెలుసు, జానపడ్డాడు. నా గురించి అంత ఎవరు తెలుసు? విజయబాబు ఎలాంటి వాడు దేవునికి అంతా తెలుసు. వీడి హృదయం ఎలాంటిది, వీడి జీవితం ఎలాంటిది, వీడి మాటలు ఎలాంటివి ఎవరో తెలుసు దేవుడికి అంతా. మనం అనుకుంటాం అసలు ఎవరు చూస్తున్నారు అనుకుంటాం, పిచ్చి మన అసలు చూసేనే చూస్తున్నారు. జాగ్రత్త. ఇలా నువ్వు జీవించేవాళ్ళకో నామకార్థంగా ఏమంటారు ప్రభు? అక్రమము చేయి వాళ్ళారా నా యొద్ద నుండి పొండి పరలోక రాజ్యానికి వెళ్ళు. దేవుని ఎరుగపోతే పరలోక రాజ్యానికి వెళ్ళావు, నూనె లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళో. దివిటి వెలగకపోతే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళు. అప్పుడు నీ పేరే పెట్టాలి ఇక్కడగా, బుద్ధి లేని కన్యక. మరి పెట్టించుకుని వెళ్తారా? లేక బుద్ధి గల కన్యకల్లాగా వెళ్తారా? మీరే నిర్ణయం తీసుకోండి. ఒకవేళ ఇంకా నీ జీవితం మార్చబడకపోతే ఇప్పుడే ప్రార్థన చేయి.
ప్రభువా నా జీవితాన్ని మార్చు, నా విధేయతను మార్చు, నా బ్రతుకును మార్చని ప్రార్థన చేయి. వాక్య ప్రకారం నీ జీవితం లేదా అంటే నీ దివిటి వెలగట్టలేదని అర్థం. దివిటి ఆరిపోకూడదు. ప్రభువా నీ వాక్యం ద్వారా నన్ను మార్చున్నాయి, నీ వాక్య ప్రకారం నేను ఉండేటట్లుగా సహాయం చేయి, నీ ఆజ్ఞలు గైకొనేటట్లుగా నాకు సహాయం చేయి, ప్రార్థన చేయి. మూడవదిగా దేవుడి నిన్ను ఎరిగినట్లుగా ఉంటా. అర్థమైన ఒక్క మరి వచ్చిన చదివి ముగింపు చేద్దాం. చూడండి, దేవుడు ఆత్మ నడిపిస్తాడు. గలతీ పత్రిక 4:9 చదవండి, ముగింపు చేద్దాం. గలతీ పత్రిక 4:9 ఏమన్నా చదవండి. గలతీ విశ్వాసుల గురించి ప్రభు చెప్తున్నారు, చదువుతారా? గలతీ 170వ పేజీ. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, అలాగా ఏమంటారండి? ఇప్పుడు మీరు 4:9 దేవుని ఎరిగిన వారిగా ఉండు. ఆయన పరిశుద్ధతని, ఆయన నీతిని, ఆయన యొక్క ఆజ్ఞలను ఎరిగిన వారిగా మనం ఉండాలి. ప్రియమైన వారు, మనం అన్నీ తెలుసుకుంటాం, తెలవదు. ఇదే చాలా బాధకరమైన విషయం. వాక్యమే చదవం, మిగతా అన్ని చదువుతాం, అంతేనే కదా. చాలా బాధకరం. చదవండి ఇప్పటి నుంచి. ఈ రాత్రి నుంచైనా ప్రార్థన చేయించి వాక్యం చదివే నీ దినాన్ని ప్రారంభం చేయకపోతే, ప్రొద్దున్నే లేచి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చదివి, దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు లేకపోతే గంటలు గడిపే బయటికి రా. అది దేవుని ఎరిగిన జీవితం. దావీదు భక్తుడు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచియుందును. ఉదయాన్నే లేచేయాలి. మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు సన్నిధిలో కాచి. అది దేవుని ఎరిగిన జీవితం. ప్రార్థన ద్వారా నువ్వు దేవుడితో మాట్లాడు, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అదే ఏమన్నాడు ఇక్కడ? దేవుని ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు. నా ప్రియమైన వాళ్ళారా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి, నీ భక్తి జీవితం దేవుని సన్నిధికి వెళ్ళాలి. నీ యొక్క విశ్వాసం, నిరీక్షణ, పరిశుద్ధత ఎవరు చూడాలి? దేవుడు చూసి ఆనందించే దేవుడిగా ఉండాలి. కానీ వీళ్ళు వాక్యం విన్నారు, కానీ వీళ్ళలో అవిధేయత ఉందని దేవుడు, పరిశుద్ధాత్ముడు మన గురించి దుఃఖపడే విధంగా ఉండకూడదు. కానీ ఈ సమయంలో ఎత్తబడే గుంపులో బుద్ధిగల కన్యకలు ఉన్నావా, లేక విడవబడే గుంపులో బుద్ధి లేని కన్యకల వలె ఉన్నావా? ఒక్కసారి ప్రశ్న వేసుకో. దేవుని నిన్ను ఎరిగిన వాడిగా ఉండాలి. మన జీవితాలు మార్చబడినదిగా ఉండాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ప్రభు వచ్చినప్పుడు ఏ గుంపులో ఉండాలి? ఎత్తబడే గుంపులో ఉండాలి. చిన్న పిల్లలు మొదలు పెద్దవారి వరకు ఎత్తబడే గుంపులో ఉండునట్లుగా ప్రభు మనకి సహాయం చేయనుగాక.